ఈరోజు సిమడల మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయానికి తోడ్పడ్డటువంటి ప్రజలకు, గ్రామాలకు, మా నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆటో యూనియన్ వాళ్ళు మమ్మలను బీఆర్ఎస్ పార్టీ కేవీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మాకు ఇక్కడ సన్మానించి వారు ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, అన్నదమ్ములకు, నాతోటి డ్రైవర్లకు, ఉన్నటువంటి నాయకులకు అందరికీ, మహిళా సోదరిమణులు చాలా చక్కగా చేసినటువంటి పనులు గుర్తు చేసుకొని గోవర్ధన్ రెడ్డి అంటే ఏంటి, టీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటి, కేసీఆర్ అంటే ఏంటి, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, కాంగ్రెస్ హయాంలో ఎట్లా ఉన్నది, 2 సంవత్సరాల పాలనలో చూసినటువంటి జనం విసిగిపోయి ఈరోజు మళ్ళీ బాబు కేసీఆర్ నువ్వే రావాలే, నువ్వైతేనే పాలన బాగుంటుంది అని చెప్పి ఈరోజు ప్రజలంతా గుణపాఠనం చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల లోపల, ఈ 2 సంవత్సరాలలో ఏ ఊరికన్నా మీరు ఒక పింఛనిచ్చిర్రా, గ్రామాలకు కొబ్బరికాయ కొట్టిండ్రా, మీ పాలనకు ఇదే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కాన్పుల రోడ్డు ఇప్పటికైనా కళ్ళు నెత్తిమే పెట్టుకోకుండా పనులు చేయాలి ప్రజలకు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాన్పుల రోడ్డు కోసం. దయచేసి అధికారంలో ఉన్నటువంటి పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నాం, తొందర మా కాన్పుల రోడ్డు వెంబడే పనులు ప్రారంభించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజులలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ విజయం వస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజులలో మన ప్రాంతం నుంచి మన నాయకునిగా కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంటే సాధ్యం కాదని ఏది ఉండదని చెప్పి తెలియజేస్తూ, ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలకు, మహిళలకు, అక్కలకు, తాతలకు అందరికీ ఓటేసి గెలిపించినటువంటి ప్రజలకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు.